హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాన్షియస్ కుకింగ్ విత్ అలేఖ్య. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఈరోజు శివరాత్రి సందర్భంగా మనం ఓట్స్తో ఒక స్వీట్ చేసుకుందాము వితౌట్ ఎనీ షుగర్ ఆర్ ఎనీ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్. సో ఈ స్వీట్ చేసుకోవడానికి ఓన్లీ 5 ఇంగ్రీడియంట్స్ చాలు. సో ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకి ఒక 1 కప్ ఆఫ్ రోల్డ్ ఓట్స్ కావాలి. ఇంకా 1 గ్లాస్ ఆఫ్ లో ఫ్యాట్ మిల్క్, ఇంకా డ్రై ఫ్రూట్స్ అని చిన్నగా కట్ చేసుకొని ఘీ రోస్ట్ చేసుకున్నాను. సో ఇందులో మనకి మెయిన్గా స్వీట్నెస్ ఇచ్చే ఇంగ్రీడియంట్ డేట్స్ అనమాట. 6 డేట్స్ నేను ప్యూరీ చేసుకున్నాను. ఇంకా ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి. సో ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక సాస్ పాన్ పెట్టుకుందాం. అందులో ఒక గ్లాస్ మిల్క్ వేసుకుందాం. సో నేను లో ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. సో మీరు కావాలంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. సో క్యాలరీస్ కౌంట్ ఉన్న వాళ్ళు లో ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే బాగుంటుంది. ఇలా మిల్క్ కొంచెం బాయిల్ అవనిద్దాము. బాయిల్ అయ్యాక ఇప్పుడు ఓట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఓట్స్లో ఒక సాల్యుబుల్ ఫైబర్ బీటా గ్లూకన్ అని ఉంటుంది. సో ఆ సాల్యుబుల్ ఫైబర్ మనకి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. బ్లడ్ షుగర్ మనకి కొంచెం తక్కువ చేస్తుంది. ఇంకా ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. హార్ట్ హెల్త్కి, వెయిట్ మేనేజ్మెంట్కి, కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్కి అన్నిటికీ ఓట్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మనం ఓట్స్ యాడ్ చేసుకుందాం. రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను కదా, సో ఇది కొంచెం బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక 5 to 10 minutes పడుతుంది. ఒక 5 to 10 minutes బాయిల్ అవనిద్దాం. సో ఇందులో మన స్వీట్నెస్ గురించి డేట్స్ యాడ్ చేస్తున్నాం కదా. నేను 6 డేట్స్ ప్యూరీ చేసుకున్నాను. సో డేట్ ఒక లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ అనమాట. సో మనకి అది మంచి ఫైబర్ ఇస్తుంది, మంచి యాంటీ ఆక్సిడెంట్. ఇప్పుడు కొంచెం ఇలాచీ పొడి కలుపుకుందాం. మంచి యాంటీ ఆక్సిడెంట్తో పాటు మన బోన్స్ని కూడా మంచిగా స్ట్రెంథన్ చేస్తుంది. ఒక మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా. సో ఇది ఒక న్యాచురల్ షుగర్ అనమాట. సో షుగర్ ప్లేస్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఎనర్జీని వెంటనే బూస్ట్ చేస్తుంది. సో ఇది మన డైట్లో డైలీ తినడం అనేది చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం డేట్స్ది ప్యూర్ యాడ్ చేసుకుందాం. నేను ఒక 7 డేట్స్ తీసుకున్నాను, పెద్ద సైజు. సో మీ స్వీట్నెస్కి తగ్గ ప్యూరీ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ప్యూరీ వేసుకొని కలుపుకుందాం. మనం చెప్తే కానీ తెలియదు మనం అందులో డేట్స్ వేసామని, అంత బాగుంటుంది. ఆల్మోస్ట్ పరమాన్నం టెక్స్చర్ వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో మరీ హీట్ అయితే అందులో ఉన్న న్యాచురల్ న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలిపేసుకుందాం. కలిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం అంతా. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. సో ఒకసారి మీరు అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. సో ఎవరైనా హ్యాపీగా గిల్ట్ ఫ్రీగా స్వీట్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇది చేసుకొని తినొచ్చు. ట్రస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము చేసుకొని తిన్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా తినచ్చు. సో ఈ టైంలో మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవడమే. ఒక హెల్దీ రెసిపీ ఇది. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. And also press the bell icon for the notifications. Stay healthy and stay fit. Thank you.